ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ప్లాంట్స్ వర్షానికి కొంచెం నిర్జీవం అయిపోయి ఉంటాయి కదా, వాటిలో సారమంతా అయిపోయి అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే వాటితో ఒక ఫెర్టిలైజర్ అండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చి వాటర్ మిలన్ అండి. నా దగ్గర పుచ్చకాయ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది నేను పుచ్చకాయతో చేసుకుంటున్నాను. మీరు బనానా కానీ, యాపిల్ కానీ, మ్యాంగో కానీ, మీ దగ్గర ఏ తీపి వస్తువు పండు ఎక్కువగా కుళ్ళిపోయినా, లేకపోతే ఎక్కువగా పండినా, లేకపోతే ఇట్లాగా మీరు కట్ చేసుకొని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచి తినకపోతే మళ్ళీ మనం తినలేం కదా, ఆ కండిషన్లో ఉన్న పుచ్చకాయ అయినా కానీ పర్వాలేదండి. అటువంటి దానిని లేదా ఏ పండునైనా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా చేసుకోవాలండి. ఎండాకాలం అయితే వీటిని కూడా మనము ముక్కలుగా చేసుకోవచ్చు. చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. మల్చింగ్లా కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇది వర్షాకాలము, వీటిని వేసాము అంటే శంకు పురుగులు లాంటివి వస్తాయి. కాబట్టి దీనిని ఎత్తి కంపోస్ట్లో వేసుకోవచ్చండి. ఇది వచ్చేసేసి మన కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చిన లిక్విడ్. దీన్ని కూడా ఇప్పుడు మన మొక్కలకి ఇస్తున్నాను. 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలపాలి. మనం చేసుకున్న లిక్విడ్ అనేది ఈ 20 లీటర్ల పెయింట్ బకెట్లో కొంచెం, 10 లీటర్ల దాంట్లో కొంచెం వేస్తున్నాను. తర్వాత ఈ కిచెన్ వేస్టేజ్ నీళ్ళండి 1 లీటర్ కలుపుతున్నాను. ఇవి ఏమున్నాయిలే అని పడేయకండి. ఈ లిక్విడ్ మనకి చాలా బలం మన మొక్కలకి. దాని వీక్గా ఉన్నప్పుడు, మొక్కలు వాడిపోతున్నప్పుడు మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇచ్చుకుంటే అవి బాగా బలంగా పెరుగుతాయి. ఏం లేదండి, ఏ తీపిదైనా మన మొక్కలకి ఇస్తే మైక్రోగ్రీన్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం కలుపుకొనైనా వేసుకోవచ్చు. వేసుకున్నా మన మొక్కలకి బలం అవుతుంది. ఇది ఫెర్టిలైజరేనండి, పెస్ట్ కంట్రోలర్ అయితే కాదు. మన ఇంట్లో ఉండే అని మనం ఏం చేయబడలేదండి. మన వాటితోనే మనకి మొక్కలకి బలం అవుతుంది. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో, ఎంత కాపో. ఇలా పూత పిందె ఉండే వాటికి కూడా చక్కగా ఇచ్చుకోవచ్చు. పాజులో పెట్టండి. ఇది ఇండోర్ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు అండి. వీటిలో ఏం బ్యాడ్ స్మెల్ అయితే ఏమీ రాదు. కానీ ఓవర్ వాటర్ అయ్యేట్లు చేసుకోకండి. నేను దీన్ని ఫెర్మెంట్ చేసి అయినా ఇస్తే మన మొక్కలకు బలం అవుతుంది. కానీ ఫెర్మెంట్ చేయడానికి మనకు వర్షాకాలం కదా, వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఫెర్మెంట్ చేయట్లేదు, డైరెక్ట్గానే ఇస్తున్నాను. ఫెర్మెంట్ చేస్తే ఇంకా బెటర్ అండి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా మనం మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు. చూడండి, ఇలా పూత మీద ఉన్న వాటికి చక్కగా ఇచ్చుకోవచ్చు అండి. జామ చెట్టు అలాంటి వాటికి కొంచెం ఎక్కువగా పోసుకోండి అండి. మాకు కూడా కాయల మీద ఉన్నాయి, చక్కగా మంచి బలంగా కాయలు కాస్తాయి. ఇంకా
చూడండి ఆకులు చాలా పచ్చగా వస్తాయి. మన కిచెన్ వేస్టేజ్ లిక్విడ్‌లో నైట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అది వేయటం మూలాన మనకి మొక్కలు చాలా గ్రీనరీగా వస్తాయి. వర్షం వచ్చి ఆగిపోయినప్పుడు మన దగ్గర ఉన్న వాటితో మనం ఫెర్టిలైజర్స్ చేసుకోవాలి. నా దగ్గర ఇది ఉంది చేసుకుంటున్నా. మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండండి. ఉన్న దాంతో మీరు చేసుకోండండి. చూడండి బీటి చెట్టుకి ఎంత కాపు ఉందో. ఏముండదండి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ద్వారానే చూడండి ఎంత మన వ్యర్థాల ద్వారా పెంచుకున్నాయే ఇవి. లాస్ట్‌లో మన మునగ చెట్టుకి ట్యాంక్ పోసేస్తున్నానండి. మిగిలిన వాటర్ మొత్తము. రెగ్యులర్‌గా మనం చేసేది ఇదే కదా! ఇదండి ఈరోజు వీడియో. వాటర్ మిలన్‌తో అండ్ కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చిన మన కంపోస్ట్ చేసుకునేటప్పుడు లిక్విడ్ని మన మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని రూపంలో తెలియచేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.